రైతు సోదరులందరికి నమస్కారం. నేను మీ హరీష్ అండి. ఈరోజు మనం అయితే జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, విధి విధానాలు తెలుసుకుందాం. మనమైతే ఫస్ట్‌లో అయితే దేశీ ఆవు మూత్రం 200 లీటర్స్ అంటే 200 లీటర్ డ్రమ్ములోకి దేశీ ఆవు మూత్రాన్ని ఒక 10 లీటర్లు, దేశీ ఆవు పేడ అంటే మనం నాటి ఆవు పేడ అండి. దాన్ని ఒక 10 కేజీలు, 5 కేజీలు బెల్లమండి, 5 కేజీలు శనగపిండి, ఇవి 4 మిక్సింగ్ చేసుకొని ఒక 200 లీటర్ల డ్రమ్ములోకి అయితే మిక్సింగ్ కొట్టుకొని దాంట్లోకి వాటర్ పోసుకోవాలండి. దాన్ని కలుపుకొని మనకైతే డీకంపోజర్ అనే ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇది నాకు కామెంట్ చేస్తే నేను ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. అది 50 ఎంఎల్ మిక్సింగ్ చేసుకొని క్లాక్ వైజ్ అంటే ఒకే వైపు తిప్పుకుంటే ఒక వారంలో మనకైతే జీవామృతం తయారు చేయబడుతుంది. జీవామృతం వాడడం వల్ల మన యొక్క మొక్క అయితే హెల్తీగా ఉంటుంది. అయితే గ్రోత్ కూడా బాగా వచ్చేస్తుంది. ఇంకోటైతే మన భూమి అయితే బాగా సారవంతంగా ఉంటుంది. బాగా అంటే దాన్ని వదలడం వల్ల చెట్టు అయితే గ్రోతింగ్ ఉంటుంది. మనకు కెమికల్ అయితే తగ్గిపోతుందండి. మనం స్ప్రే చేయడం ఇలాంటివన్నీ తగ్గిపోతుంది. మనము 5 స్ప్రేయింగ్‌లు కొట్టుకునేది 2 స్ప్రేలతో మన తోట అయితే బాగా వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.